హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సోనియా. ఈరోజు రెసిపీ ఏంటంటే స్నాక్ అని చెప్పొచ్చు, బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. అదే అలసందల వడలు. మీరు ఎంతమంది టేస్ట్ చేశారు ఈ వడలు? అలసందలనే కాదు, కొన్ని ఏరియాస్లో బబ్బర్లని కూడా అంటారు. మేమైతే బబ్బర్లనే పిలుస్తాము. ఈ బబ్బర్లని 1.5 కప్పు వరకు ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఒక 5-6 గంటల నుంచి 8 గంటల వరకు బాగా నాననివ్వాలి. ఇలా 1.5 కప్పు వరకు తీసుకోవాలి. ఇది మనకి పప్పు ఫామ్లో కూడా దొరుకుతాయి, బబ్బర్ పప్పు లాగా కూడా దొరుకుతుంది. ఇక్కడ నేను బబ్బర్లను మాత్రమే తీసుకున్నాను, అదే అలసందలు మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే అలా ఉన్నా కూడా వాడుకోవచ్చు. అయితే వీటిని బాగా వాష్ చేసుకొని ఒక 6 నుంచి 8 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వాటర్ని వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఇక నేను మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి చూపిస్తున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై కాకపోయినా కూడా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్లో. ఒకవేళ మీరు అలా అయినా ట్రై చేయొచ్చు. చూసారు కదా పప్పు ఎంత బాగా నానిందో. ఇలా నానిన పప్పుని కొద్ది కొద్దిగా ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో వేయకూడదు, ఇది వడల్లాగా కాదు, మరి వడల్లాగా మెత్తగా ఏం రుబ్బాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం బరకగా రుబ్బుకుంటే సరిపోతుంది, అది కూడా మిక్సీ జార్లో చాలు. కొంచెం కూడా వాటర్ వేయకుండా రుబ్బుకోవాలి. వాటర్ వేస్తే ఏమైపోతుందంటే జిగురు జిగురుగా అయిపోయి లూజ్ అయిపోయి వడలు అనే షేప్ రాకుండా అయిపోతాయి. ఇలా చేస్తేనే కొంచెం గట్టిగా అయిపోయి వడల షేప్ అనేది వచ్చేస్తుంది. అంతే, కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి, మరి ఫైన్ పేస్ట్ లాగా పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవద్దు. వేరొక బౌల్లోకి తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేను ఇక్కడ చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇలా చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి వేసుకున్నాక ఇలానే మిగిలిన బబ్బర్లన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. అన్నింటినీ వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేస్తున్నప్పుడే అల్లం కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. కావాలంటే లాస్ట్లో ఒక పిరికెడ బబ్బర్లు నానినే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి ఈ ఐటమ్స్ అనేవి తీసుకున్నాను. అల్లం తీసుకోలేదు, మీకు కావాలంటే అల్లం, వాము కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఈ మూడింటిని మాత్రమే మిక్సీ పడుతున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర, కరివేపాకును కూడా మిక్సీ పట్టవచ్చు, కానీ అవి పెద్దగా అవసరం లేదు, మనకి కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని తుంచేసి వేసుకోవాలి, లేదంటే సరిగ్గా నలిగిపోవు. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఒక పెద్ద సైజు వెల్లుల్లిని కూడా తీసేసి ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు, కొత్తిమీరని సన్న సన్నగా కట్ చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పులో వేసేసి కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు ఉల్లాకున్నా కూడా వేసేసుకోవచ్చు, మెంతాకున్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది వడలకి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే వామును కూడా వేసుకోవచ్చు, ఏంటంటే డైజెషన్ కోసం, ఆయిల్ ఫుడ్ కాబట్టి ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది. ఇలా నలిపేసి వేసేసుకోవాలి. కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోవాలి. చాలా లైట్గా వేసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసుకున్నాక లాస్ట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి, ఇది మాత్రం మిస్ కాకండి. ఇలా అన్నీ వేసుకున్నాక అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద బౌల్ తీసుకోలేదు, మీరు కావాలంటే పెద్ద బౌల్ తీసుకోవచ్చు, చాలా ఫ్రీగా కలిపేసుకోవచ్చు. నేను ఇదే బౌల్లో కలిపేస్తున్నాను. ఇలా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కావాలంటే మీరు అల్లం తురుమైనా వేసుకోవచ్చు, అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్.
నువ్వులను కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఆల్రెడీ నేను మిక్సీ పట్టినప్పుడే జీలకర్ర వేసుకున్నాను కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు వడలను తయారు చేసుకోవాలి. చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వడల్లాగా చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు, హోల్ పెట్టనవసరం లేదు. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. సిమ్లో ఉంచితే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, హైలో ఉంచితే ఈజీగా మాడిపోతాయి. కాస్త చెక్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయి ఉంది కాబట్టి వెంటనే పైకి తేలిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే లోపటి వరకు ఉడికిపోతుంది వడ అనేది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు క్రిస్పీనెస్ కోసం. నేను ఇక్కడ అలాంటివి ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్ పప్పుతోనే చేస్తున్నాను. సేమ్ అన్ని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చు. జస్ట్ పప్పు నానడమే టైం పడుతుంది, ప్రాసెస్ చేయడం మాత్రం చాలా క్విక్గా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే మాత్రం ఈ రెసిపీ చేసి పెట్టండి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయడమే. పైన మసాలా చల్లుకోవచ్చు, లేదంటే సిరా స్వీట్ అయినా కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది.